నమస్కారం. కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహిద్దాం. మదనపల్లి జేసీ శివనారాయణ శర్మ. తమ సమస్యలను పరిష్కరించాలంటూ రిలే దీక్షలు చేపట్టిన ఆర్టీసీ ఉద్యోగులు. నో హెల్మెట్ నో పెట్రోల్ను అమలు చేయండి. ఎంవీఐకి వినతి పత్రం. హత్య కేసులో ఇద్దరికి జైలు శిక్ష. పిల్లలపై లైంగిక వేధింపులు నివారించాలి. సిడిపిఓ రాజేశ్వరి. వార్తలను వివరాలు. పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డిలు తెలిపారు. సదం మండలం ఎరాతివారిపల్లిలో ఉన్నవారిని పలువురు కలుసుకుని తమ సమస్యలను విన్నవించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 24వ తేదీన నగరి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు రేపటి లోపల పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నగిరి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నందు జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాల నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ఉంటుందని, బహిరంగ సభ వద్ద వ్యవసాయ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడతారని తెలిపారు. వివిధ సంక్షేమ పథకాలలో జిల్లా అభివృద్ధిపై సమగ్ర వివరాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బహిరంగ సభ వద్ద ప్రత్యేక వైద్య శిబిరం, అంబులెన్స్ సిద్ధంగా ఉండాలని డిఎంఎన్హెచ్ఓను ఆదేశించారు. పట్టణంలో ఎక్కడా కూడా హోర్డింగులు ఉండకూడదన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గురువారం పొంగనూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట డిపో కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. చంద్ర, మునికృష్ణ, గిరిప్రసాద్, ఇర్ఫాన్, ఇమ్రాన్ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఉద్యోగులకు డబుల్ డ్యూటీ అమౌంట్ పెంచాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థ ద్వారా వేతనాలు పెంచాలని కోరారు. ఉద్యోగులపై విధించే అక్రమ సస్పెన్స్, రిమూవల్స్ ఆపాలన్నారు. పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలన్నారు. 4 సంవత్సరాలుగా ఆగిపోయిన అన్ని కేటగిరీల్లో ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం ఇవ్వాలన్నారు. ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ప్రభుత్వం ద్వారా కొనాలని, ఆర్టీసీలో ఉన్న విధంగానే క్యాడర్ స్ట్రెంత్ను అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణాలను అనుమతించాలన్నారు. ఆఫీసు సిబ్బంది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, గ్యారేజ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్, నేషనల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్, ఎన్ఎంయు జిందాబాద్. పరిష్కరించాలి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి వెంటనే.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప జోన్లో ఉన్నటువంటి 52 డిపోలందు వారి సూచనల మేరకు రిలే నిరాహార దీక్ష ఒకరోజు చేస్తున్నాం. మా యొక్క న్యాయమైన డిమాండ్లు తీరేదాకా కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము వారి ఆదేశానుసారము ఈరోజు రిలే నిరాహార దీక్షకు ఈ పుంగనూరు డిపో నందు చేయుచున్నాము. కడప జోన్ నందు ప్రమోషన్ల విషయము చాలా డిలే అవుతుంది. కింద స్థాయి నుంచి కూడా ప్రమోషన్లు ఇవ్వడం లేదు. అలాగే 1/19 సర్క్యులర్ ప్రకారము కార్మికులపైన రిమూవల్స్, సస్పెండ్లు జరుగుతున్నాయి. యాజ్ పర్ 1/19 ప్రకారం అయితే సస్పెన్స్ రిమూవల్స్ చేయకూడదు, అయినా సస్పెన్స్ రిమూవల్ చేస్తున్నారు. కాబట్టి దానిపైన అలాగే కడప జోన్ నందు ప్రమోషన్లు, ఏడీసీ ప్రమోషన్లు, కండక్టర్ల నుంచి ఏడీసీ ప్రమోషన్లు, మెకానికల్ నుంచి ప్రమోషన్లు, అలాగే కింది స్థాయి నుంచి కూడా ప్రమోషన్లు అన్నీ ఆగిపోయినాయి. వాటిని కూడా వెంటనే పరిష్కరించాలి. ఈ బస్సుల సంఖ్య తగ్గిన దానివల్ల ప్రయాణికుల యొక్క దాడులు జరుగుతున్నాయి కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద. దాని మీద కూడా కొంచెం శ్రద్ధ వహించి తగిన బస్సుల సంఖ్య పెంచాలా. మెకానికల్ సిబ్బంది యొక్క వాళ్ళు స్టాఫ్ రేషియో కూడా తక్కువగా ఉంది. వాళ్ళ మీద సిబ్బంది కొరత, దాన్ని పూరించాలా. ఈ 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని వాటిని మంజూరు చేయాలా. అక్రమ సస్పెండ్లు, రిమూవల్ ఆపాలా. వీటన్నిటి మీద ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప జోన్ నందు ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాము. పొంగనూరు మండల పరిధిలోని మద్దనపల్లి గ్రామంలో గొబ్బెమ్మ దేవరను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ తర్వాత మరుసటి రోజున ఈ దేవరను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం గ్రామ ప్రజలు సాంప్రదాయబద్ధంగా గ్రామంలో గొబ్బెమ్మను నిలిపి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కాటంరాజు స్వామికి పూజలు చేశారు. తర్వాత మహిళలు గొబ్బెమ్మ పాట పాడుతూ నృత్యాలు చేశారు. చిన్న పిల్లలతో పాటలు, డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులందరూ కలిసి సామూహిక భోజనం చేశారు. అనంతరం గొబ్బెమ్మ అమ్మవారిని మేళ తాళాల మధ్య గ్రామ పురవీధుల్లో నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువత కాటంరాయుడు ఉత్సవాలలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. Shivanath Raja DJ sounds from TV Parla. లైంగిక దాడులు, వేధింపులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో
చిన్నారులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం, వారి హక్కులను పరిరక్షించడమే మనందరి లక్ష్యంగా పెట్టుకోవాలని ఐసిడిఎస్ సిడిపి రాజేశ్వరి అన్నారు. వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ డిటి సుధారాణి ఆదేశాల మేరకు పొంగనూరు పట్టణం కొత్తపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో గురువారం డాక్టర్ కిరణ్మయ్య ఆధ్వర్యంలో పిల్లలపై లైంగిక వేధింపులు, వారి సంరక్షణకై తీసుకోవాల్సిన నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. సైకాలజిస్ట్ తానియా దేవ్, సోషల్ వర్కర్ శిల్ప ట్రైనర్లుగా వ్యవహరించారు. పిల్లలపై లైంగిక వేధింపుల రకాలు, గుర్తింపు, లక్షణాలు, మానసిక ప్రభావాలు, బాధిత పిల్లలతో సున్నితంగా వ్యవహరించాల్సిన విధానం మరియు తక్షణ జోక్య చర్యలపై విపులంగా అవగాహన కల్పించారు. పిల్లలకి అవేర్నెస్ అనేది కంపల్సరీగా మనం ఇవ్వాలి. ఫోక్సో యాక్ట్ గురించి మనం అవగాహన కల్పించాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మంచి స్పర్శ, చెడు స్పర్శ అనే విషయాల గురించి వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పాలి. ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ టచ్ చేయకూడదు, ఇక్కడ టచ్ చేస్తే ఏం కాదు, ఇక్కడ టచ్ చేయకూడదు, అట్లా ప్రతి ఒక్కటి బాడీ పార్ట్స్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. అలాగే ఫోక్సో యాక్ట్ వీటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అలాగే చట్టాలు ఏమేమి కల్పించున్నారు మనకి గవర్నమెంట్ అనే విషయాలు కూడా ప్రతి పాపకి, బాబుకి, ప్రతి ఒక్కరికి ఈ విషయాల గురించి చెప్పాలి. ప్రతి ఒక్కరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్పాలి. ఇది అగ్రెసివ్ అఫెన్స్ అని అంటాం. అలాగే విక్టిమ్ ఎవరైతే బాధితులు ఉన్నారో వారు మెంటలీ డిజేబుల్డ్, అలాగే ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్ అయితే అలాంటి వాళ్ళకి అబ్యూస్ జరిగితే ఈ అగ్రెసివ్ అఫెన్స్ అని అంటాం. ఇది 12 సంవత్సరాల లోపు పిల్లలకు జరిగితే ఈ అగ్రెసివ్ అఫెన్స్ అని మనం అంటాము. అలాగే జేజేబీ యాక్ట్, జునైల్ జస్టిస్ బోర్డ్ 2015లో ఈ యాక్ట్ అనేది అమలులోకి వచ్చింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాక్ట్ అనేది మనకు కల్పించడం జరిగింది గవర్నమెంట్. అంటే పిల్లలతో బాగా మాట్లాడి వాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మేలాగా చేసుకుంటారనమాట. నీకు చాక్లెట్ ఇస్తాను, నేను చూసుకున్నట్టు నిన్ను ఎవరు చూసుకోరు, నేను చాలా లవ్ అఫెక్షన్ చూపిస్తాను, ఈ పని చేస్తే నీకు ఇష్టమైన గిఫ్ట్స్ కొనిస్తాను, ఇలా చెప్తారనమాట. ఈ మ్యానిపులేషన్ ప్రాసెస్ అనే దాన్ని మనం గ్రూమింగ్ అనేసి అంటాం అనమాట. సో గ్రూమింగ్లో స్టేజెస్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ టార్గెట్ చేస్తారు. టార్గెట్ అనేది ఎవరు చేస్తారంటే ఎవరైతే ఐసోలేటెడ్గా ఉన్నారో పిల్లలు, ఎవరైతే అందరితో కలిసి ఉండరో అలాంటి పిల్లల్ని టార్గెట్ చేస్తారు ఫస్ట్ ఈ అబ్యూసర్ అనే అతను. మళ్ళీ వాళ్ళ దగ్గర మంచి మాటలు మాట్లాడతారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి పిల్లలకి ఏంటి, ఎవరు ఏది చెప్తే నమ్మేస్తూ ఉంటారు, వాళ్ళకి ట్రస్ట్ అనేది పెరిగేలాగా చేసుకుంటారు. ఇంకేంటి, గిఫ్ట్స్, చాక్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు వాళ్ళకి. దాని తర్వాత ఏం చేస్తారంటే నేను ఈరోజు నీకు ఒక చాక్లెట్ ఇస్తాను, ఇది ఇంట్లో చెప్పొద్దు, పేరెంట్స్కి నేను ఇచ్చానని చెప్పొద్దు, చిన్న వాటి నుంచి సీక్రెట్స్ మెయింటైన్ చేయమని చెప్తా ఉంటారు. దానివల్ల ఏంటి, రియల్గా వాళ్ళకి అబ్యూస్ జరిగినా కూడా వాళ్ళు ఇంట్లో చెప్పరనమాట, తెలియదు వాళ్ళకి. ఎందుకంటే చెప్పొద్దు అని ఫస్ట్ నుంచే వాళ్ళకి అలవాటు చేసేస్తూ ఉంటారు సీక్రెట్స్ మెయింటైన్ చేయమని. సో యాజ్ పేరెంట్స్గా, టీచర్స్గా మీరు ఏం చెప్పాలంటే పిల్లల దగ్గర సీక్రెట్స్ అనేవి అస్సలు మెయింటైన్ చేయకూడదు. సీక్రెట్స్ అనేవి చాలా బ్యాడ్. పేరెంట్స్ మదర్తో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే డే టు డే పొద్దున్న నుంచి ఏం జరుగుతుంది అనేది ఇంటికి వచ్చి అమ్మతో చెప్పాలన్నమాట అన్ని. లేకపోతే అట్లీస్ట్ స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్తో ఉన్నా చెప్పాలి. ఈ సందర్భంగా సిడిపి రాజేశ్వరి, ఎస్ఐ రమణ మాట్లాడారు. పిల్లల హక్కుల పరిరక్షణలో చట్టపరమైన అవగాహన అత్యంత కీలకమని వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓ రెడ్డెనశెట్టి, పిహెచ్సి డాక్టర్లు రంజిత, సృజన, అంగన్వాడీ వర్కర్లు, హైస్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ముఖ్యంగా ఎందుకంటే పిల్లల్లో ఫస్ట్ చిన్న పిల్లల్ని అన్నారు కాబట్టి తెలియని వయసులో ఉంటారు కాబట్టి ఆ బిడ్డలు ముందు ఆ పిల్లలకి ఆ గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్, వీటి గురించి ఎక్కువగా వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ముందుగానే అక్కడ అంటే ఈ కేసుల వల్ల ఇప్పుడు మనం ఈ అవగాహన కేసుల వల్ల కూడా మనకు కొన్ని మంచి కూడా జరిగినాయండి మాకు తెలిసి. ఎందుకంటే మాకు ఈ మధ్య కొన్ని కేసెస్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి తాను కాపాడుకునేది. ఎందుకంటే ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పడం వల్లే ఆ రోజు ఇట్లాగా మేడం చెప్పారు కదా, ఆ మేడం చెప్పారు అన్న ఉద్దేశంతో ఆ పాప ఇట్లా బెదిరించుకొని కూడా వెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఒక ఫోక్సో అనేది కూడా ఫోక్సో కేసులో కూడా జరిగిందండి.
ఎందుకంటే అవ్వ మనవరాలు ఇద్దరు వస్తున్నారు, స్కూల్ నుంచి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు ఒక ఇద్దరు అంటే బాగా డ్రింక్ చేస్తున్నారంట. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తి ఉన్నారు, తెలియని వాళ్ళు ఒక వ్యక్తి ఉన్నారు. వెళ్ళిపోదామని చెప్పి కూడా ఇట్లా చెయ్యి లాగినప్పుడు వాళ్ళు ఇక్కడ మనం ఏదైతే మనం చెప్తున్నామో విదిలించడం కానీ, ఎవరైనా కానీ కొత్త వ్యక్తులు కానీ మీ చెయ్యి కానీ పట్టుకున్నా కానీ అట్లా విదిలించడం కానీ, గట్టిగా అరవడం కానీ ఇలా చెప్పడం వల్ల ఆ పాపకి గుర్తొచ్చి ఆ రోజు ఒక ఫోక్సో కేసు కూడా ఆగిపోయిందండి. కాబట్టి మనం ఎక్కువగా అవగాహన చేస్తూ ఉండాలి పిల్లలకి కానీ పెద్దలకి కూడా. తల్లిదండ్రులు కూడా ఒక అమ్మాయి చదువుకోవడానికి వెళ్ళింది, ప్రైవేట్ కాలేజ్కి ట్యూషన్స్కి వెళ్ళారు, వచ్చారు, వాళ్ళు చదువుతున్నారా లేదా, లేదంటే ఎక్కువ ఫోన్లు ఏమైనా చూస్తున్నారా లేదా అనేది తల్లిదండ్రులు కూడా గమనించాలన్నమాట. ఏదో చేస్తుంది, ఎందుకంటే రూమ్లో కూర్చుంటారు, తలుపులు వేసేస్తారు. వీళ్ళు ఈ లోపల ఏం చేస్తున్నారు, సెల్ చూసుకుంటున్నారా, చదువుకుంటున్నారా అనేది కూడా తల్లిదండ్రులు కూడా ఫస్ట్గా గమనించాలా. వాళ్ళు ఏమైనా వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నారా అనేది కూడా గమనిస్తే, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా మేము అవగాహన అనేది ఎక్కువ కల్పించాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ అన్ని పంచాయతీలో కానీ, అర్బన్ ఏరియాస్లో, స్కూల్స్లో కానీ కూడా మేము అవగాహన సదస్సులు అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాము. 10th క్లాస్ పిల్లలని చెప్పింది. ఏడన్నా 16 years 18 yearsలో ఏడన్నా చూసినాం మేము అనంతపూర్, అక్కడ వేరే చోటంతా చిత్తూరు అట్లా. ఈ పొంగనూరులో 12 ఏళ్ళకి 9వ క్లాస్ 8వ క్లాస్కే పోతున్నారు. అది చాలా బాధాకరము. చాలా మీటింగ్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ పిలిపిస్తాము. ఏమంటే వాళ్ళు 16 ఏళ్ళ నుంచి ప్రేమించుకొని 18 ఏళ్ళ తర్వాత పోతారు. 18 ఏళ్ళ ఒక్కరోజు అయితేనే వెళ్ళిపోతున్నారు. ఆ కేసులు కట్టిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళు చేయడంలే. దీనికంతా కొద్దిగా టీచర్స్ వాళ్ళు వీళ్ళు భయం పెడితే టీచర్ల మీద కేసు పెడతాను, కొట్టకూడదు పిల్లల్ని. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాల. మా పిల్లలు మంచోళ్ళే, ఏం చేయని అనుకుంటా ఉన్నారు. అందులో ఇప్పుడు సెల్లులు అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. ఆ సెల్లులో కూడా 16 ఏళ్ళు 18 ఏళ్ళు పైన ఉండే వాళ్ళ ఆధార్ కార్డు ఒకసారి సేవ్ చేస్తేనే ఓపెన్ అయ్యేలా పెట్టాల. లేకపోతే మనం ఎన్ని చెప్పినా కూడా రోజు మా దాంట్లో అయితే కనీసం 2-3 కేసులు. మళ్ళీ ఈ తర్వాత లేడీస్ 16 ఏళ్ళ పిల్లలు, 15 ఏళ్ళు, 14 సంవత్సరాల పిల్లలు కూడా చాలామంది దీనికి ఇదైపోతున్నారు. ఫాస్ట్ యుగం అంటున్నాం కానీ చాలా ఫాస్ట్గా ఉన్నారు ఆడపిల్లలు, మగ పిల్లలు ఇద్దరు అట్లే ఉన్నారు. అందులో ఇక్కడ కూడా కొంచెము ఈ యొక్క చిన్న 8వ క్లాస్ పిల్లలు, 10వ క్లాస్ పిల్లలు కూడా కొంతమంది డ్రగ్స్ గంజాయికి అలవాటు పడి ఆ మత్తులో కూడా కొన్ని చేయరాని పనులని చేస్తున్నారు. చాలా కేసులు కట్టినా కూడా తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ కాలు పట్టుకున్నా కూడా మాకు 16 ఏళ్ళు అయినా కూడా మా అమ్మాయిని మేము ఇంటికి పిలిచిపోతాంలే, కేసు ఏం కట్టద్దని సార్, మా ఊర్లో అంతా తెలిసిపోతుంది, ఇద్దరు సేమ్ క్యాస్టే, మా మామ కొడుకు ఏం చెప్తున్నారు. వాళ్ళు 16 ఏళ్ళ నుంచి మనం ఒకవేళ విడిపించి పంపించి దండించినా 18 ఏళ్ళ ఒక రోజు అయితే అర్ధరాత్రి వెళ్ళిపోతున్నారు. అటువంటి ఎన్నో కేసులు ఉన్నాయి. చాలా స్పీడ్ ఎక్కువైపోయింది, ప్రపంచం ముందుకు పోతుంది, టెక్నాలజీ అన్నట్లా చాలా ఫోక్స్ యాక్ట్లు కూడా రిపోర్ట్ అవుతున్నాయి. మహిళలు కూడా చిన్న 16 ఏళ్ళు 14 ఏళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. మగపిల్లలు కూడా కొంతమంది కూడా చాలామంది దీనికి అడిక్ట్ అయిపోతున్నారు. ఈ యొక్క సెల్ ఫోన్లు అన్నింటిలో ఓపెన్ అయిపోతాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురావాలని పొంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జాద్ కోరారు. గురువారం పొంగనూరులోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల జరిగిన బైక్ ప్రమాదాల్లో హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. కేరళ, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయడంతో ప్రమాదాలు గణనీయంగా తగ్గాయన్నారు. మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరారు. పెట్రోల్ బంకుల వారికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. దీంతో ప్రమాదాలను నివారించే అవకాశం ఉందన్నారు. గౌరవ ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చాను. నో హెల్మెట్ నో పెట్రోల్ అని చెప్పి పొంగనూరులో ప్రమాదాలను అరికట్టడానికి గౌరవ ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చి పొంగనూరులో ప్రమాదాలని నివారించాలని చెప్పి తెలపడం జరిగింది. ముఖ్యంగా వారి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. వారి వినతి పత్రం ఇచ్చినాను. గౌరవ తన వరకు స్పందించి తప్పకుండా సాయం చేస్తారని చెప్పినారు. పొంగనూరులో యూత్కి పెండ్లు ఇవ్వకండి, ముఖ్యంగా హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పట్టకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఈ విధంగా పొంగనూరు ఆదేశాలు ఇవ్వని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా తిరుపతిలో ఈ హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పట్టడం కూడా జరగదు. సక్సెస్ అయింది తిరుపతిలో నో హెల్మెట్ నో పెట్రోల్ అని చెప్పి. కాబట్టి మన పొంగనూరులో కూడా ఈ విధమైన చర్యలు తీసుకుంటారని చెప్పి గౌరవ ఆర్టీఓ గారికి
మేడం గారికి చేరుకోవడం జరిగింది. వారు తప్పకుండా సానుకూలంగా స్పందించి తప్పకుండా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ నెల 26న మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో జరిగే 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో కన్నుల పండుగగా నిర్వహించి విజయవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లపై డిఆర్ఓ మధుసూదన్ రావు, మదనపల్లి సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణితో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. వేడుకల్లో అధికారులకు కేటాయించిన విధులు సమన్వయంతో పక్కాగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను, వేదికను అందంగా అలంకరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులు, ఇతర అతిథులను వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని సూచించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పొంగనూరులోని ఈస్ట్పేటలో గౌరమ్మ ఊరేగింపును భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న మహిళలు మంగళ హారతులు పట్టారు. సంక్రాంతి పండుగ తర్వాత మరుసటి రోజున అమ్మవారి ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. పొంగనూరు నియోజకవర్గం సోమల ఇరికిపెంట పంచాయతీ ఎర్రమిట్టలో 47 సంవత్సరాల కమలమ్మ 2016లో హత్యకు గురైంది. సోమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు వీరపల్లి శ్రీనివాసులు నాయుడు 48 సంవత్సరాలు, గంగులమ్మ 70 సంవత్సరాలు వీరిని అరెస్టు చేశారు. ఈ కేసులో 2వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి పివిఎస్ సూర్యనారాయణ మూర్తి కేసును విచారించగా నేరం రుజువు కావడంతో తీర్పును వెలువరించారు. పొంగనూరు బైపాస్ రోడ్డులో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే గురువారం పట్టణంలోని రహదారులు మరియు భవనాల శాఖ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బైపాస్ రోడ్డులోని వై జంక్షన్, సర్కిల్స్లో ప్రమాదాలు అధికమయ్యాయి. స్పీడ్ బ్రేకర్లు, వైట్ లైన్స్, ప్రత్యేక లైట్స్ ఇలా రోడ్ సేఫ్టీలో భాగంగా తగు చర్యలు తీసుకుని మరొకరి ప్రాణం పోకుండా చూడాలని కోరారు. ఆర్ఎంపీ అధికార నిర్లక్ష్య వైఖరి, ప్రాణాలు పోతున్నా పట్టించుకునే అధికారులు వెంటనే, ప్రాణాలు పోతున్నా పట్టించుకునే అధికారులు వెంటనే. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినా స్పీడ్ బ్రేకర్ వేయాలని అధికారులకు ఎన్నిసార్లు వివరించినా ఇంతవరకు పట్టించుకోలేదు. అధికారులు వందల సంఖ్యలో చనిపోతే కూడా ఇంతవరకు పట్టించుకునే నాదుడు లేడు. మన వాళ్ళకి ఎవరైనా ప్రాణాలు పోతే తెలుస్తుంది, అవతల వాళ్ళ ప్రాణాలు పోతే మాకేని అనుకునే పరిస్థితుల్లో ఈరోజు అధికారులు ఉన్నారు. మీరు చూస్తే ఈ గత కొద్ది కాలంలోనే ఎంతమంది చనిపోయారో మీరు కనంగంగం గుడికాడైతే మీకు చూస్తే తెలుస్తుంది. అక్కడైతే జేటు టౌన్ దగ్గర అయితే మొన్న యాక్సిడెంట్ జరిగి 3 నెలలకు చనిపోవడం, ఇలా విపరీతంగా చనిపోతున్న అధికారులు ఇంతవరకు అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయాలని గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయలేదు. ఎటువంటి అక్కడ ప్రమాదవశాత్తు జరిగితే దానికి తీయాల్సుకున్న చర్యలు ఇంతవరకు చేపట్టడం లేదు. ఆర్ఎన్బి అధికారులకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు ఇక్కడ ఆఫీస్ కూడా సరిగ్గా ఉండడం లేదు. అధికారులకి ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి. గతంలో మా బంధువులు ఒక ఆయన యాక్సిడెంట్ అయ్యి ఇప్పటికి 6 నెలల నుంచి మంచం మీద పడినాడు. అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తే ఖచ్చితంగా వచ్చే వెహికల్స్ని కొంచెం నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. పోలీస్ వ్యవస్థ అయితే నిన్న అక్కడ బాడీ గేట్లు పెట్టడం జరిగింది. బాడీ గేట్లు అనేవి తాత్కాలికము, అవి పెడితే ప్రాణాలు తగ్గించవచ్చు కానీ యాక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉండదు. ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు వేయాలి. అక్కడే కాదు, మన 4-5 చోట్ల నిన్న సిఐ చెప్పడం జరిగింది. ప్రమాదాలు జరుగుతున్న 4-5 చోట్ల ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్ వేయాలి. ఒకటి
కనంగంగం గుడి, రెండోది శ్రీకృష్ణ దేవరాయల సర్కల్, మూడోది ముయాల నరసింహారెడ్డి సర్కల్, అక్కడ భీమగానపల్లి దగ్గర ఇక్కడ విపరీతంగా వాహనాలు ఫాస్ట్గా రావడంతో ఎంతోమంది ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి. మీరు చూస్తే చేతికొచ్చిన మనుషులు రాబోయే కాలంలో ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. వాళ్ళ పిల్లలకైతే చదువు లేక తిండి లేక వాళ్ళ పిల్లలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. హఠాత్తుగా మనిషి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. దయచేసి ఇప్పటికైనా R&B అధికారులు నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి రెవెన్యూ పోలీస్ వ్యవస్థలతో అనుసంధానం చేసుకుని ఖచ్చితంగా ఈ సర్కల్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్పీడ్ వెహికల్ వేస్తే స్పీడుని నియంత్రించిన వాళ్ళు అవుతారు, ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. మాఘమాసం అందులోనూ గురువారం కావడంతో పుంగనూరులో దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని పురాతన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయ ఆవరణంలో శ్రీ గురు దక్షిణామూర్తికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యవచనం, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. గురు దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనం, విభూతితో అభిషేకం చేశారు. భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ వైష్ణవిదేవి ఆలయంలో శ్యామల నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారి మూల విరాట్ను పల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చౌడేపల్లి, పొంగనూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహిద్దాం. మదనపల్లి జేసీ శివనారాయణ శర్మ. తమ సమస్యలను పరిష్కరించాలంటూ రిలే దీక్షలు చేపట్టిన ఆర్టీసీ ఉద్యోగులు. నో హెల్మెట్ నో పెట్రోల్ను అమలు చేయండి. ఎంవీఐకి వినతి పత్రం. హత్య కేసులో ఇద్దరికి జైలు శిక్ష. పిల్లలపై లైంగిక వేధింపులు నివారించాలి. సిడిపిఓ రాజేశ్వరి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.